మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాస ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారికి రాబోతున్నటువంటి జూన్ నెలలో ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా మనం ఈ యొక్క మేషరాశి వారిని గమనించినట్లయితే ఈ యొక్క జూన్ మొదటి అంటే 1 నుంచి 15వ తారీఖు వరకు కొన్ని గ్రహస్థితుల మార్పు ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ఉన్నటువంటి స్థితిలో జరిగేటువంటి మార్పు, ఇటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మనం చూద్దాం. జూన్ 2వ తారీఖున గురువు యొక్క సంచారం కేంద్ర స్థానంలోకి, చతుర్థంలోకి, ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఇది వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కేంద్ర స్థానాల్లోకి, చతుర్థంలోకి వచ్చినటువంటి గురువు ఈ రాశి వారికి, విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలం, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాశి వారికి ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఆరోగ్యపరంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉండటం, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఉన్నటువంటి స్థితిలో మెరుగుపడటం, అదేవిధంగా సంఘాల్లో పలుకుబడి పెరగడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. ఈ రాశి వారికి గురువు కేంద్ర స్థానంలో రావడం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ సంవత్సరం ఇవ్వబోతుంది. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం, అదేవిధంగా గృహ సంబంధితమైనటువంటి కొనుగోలు గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పొచ్చు. అదేవిధంగా చతుర్థంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురువు ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. ఉచ్చస్థానంలోకి వస్తున్నప్పుడు చాలా విషయాలకు అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గృహంలో కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడానికి, విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యలో మంచి స్థాయికి చేరుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎవరైతే విద్యార్థులు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పుస్తకం ముద్రణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లోనూ, స్కూల్స్లో టీచర్స్ గాను, మరియు అదేవిధంగా ప్రిన్సిపల్స్ గాను, స్కూల్ మేనేజ్మెంట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా బంగారు కొట్లలో పనిచేస్తున్నటువంటి వారు, బంగారు షాపు నిర్వాహకులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక గురువు కేంద్ర స్థానంలోకి రావడం ద్వారా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా చేతి వృత్తి పనుల వారు, వాటితో పాటు ఎవరైతే ముఖ్యంగా ఈ తోపుడు బండ్ల వాళ్ళు ఉండేటువంటి వారు, మరియు అదేవిధంగా గృహ సంబంధితమైనటువంటి వస్తువులు అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా గృహంలో ఇంటి పనులు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఓవరాల్గా గురువు యొక్క సంచారం అనేది రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పుడు జూన్ 9వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేది కూడా మార్పు జరుగుతున్నది. శుక్రుడు జూన్ 9వ తారీఖున తన యొక్క మార్పుని మిథునం నుంచి కర్కాటకంలోకి, అంటే గురు శుక్రులు కలిసి ఒక యోగంగా జరగబోతున్నారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి దీన్ని మనం లక్ష్మీనారాయణ యోగంగా కూడా చెప్పవచ్చు. కేంద్ర స్థానాల్లో జరిగేటువంటి ఒక లక్ష్మీనారాయణ యోగం అనేది జూన్ 9వ తారీఖున మొదలవుతుంది. ఈయన యొక్క నెల మొత్తం కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగం అనేది ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ రాశి వారికి లక్ష్మి, అదేవిధంగా వచ్చేటప్పటికి జ్ఞానం రెండు కలిపి ఉన్నప్పుడు జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా వరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తదుపరి మనం చూసినట్లయితే జూన్ 15వ తారీఖున ఇంకొక గ్రహ సంచారం జరుగుతుంది. అదే వచ్చేటప్పటికి రవి గ్రహ సంచారం జరుగుతుంది. రవి ధనస్థానం నుండి తన యొక్క తృతీయంలోకి మారబోతున్నాడు. ఈ యొక్క మార్పు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం, పేరు ప్రఖ్యాతుల విషయంలో సానుకూలంగా ఉండటం, 10 మందిలో మీ యొక్క పేరుని, అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఖ్యాతిని కాపాడుకోగలుగుతారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక రాశివారు మెయిన్గా ఏళ్ళనాటి శని ప్రభావ రీత్యా కొన్ని విషయాల్లో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యం. ఈ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ యొక్క నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ముఖ్యంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ నాయకులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అనవసరమైనటువంటి కోపతాపాలు, చిరాకులు కలిగించడానికి, మీ యొక్క పేషెన్స్ని ఎక్కువగా టెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించండి. 1-2 సార్లు ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా ఇది అనవసరమైనటువంటి మీకు చిరాకు ఏదైతే ఉంటుందో అది మీ యొక్క దగ్గరగా ఉన్నటువంటి వారి మీద చూపించడం ద్వారా వారు చాలా మంచి మిత్రులు అయినప్పటికీ కూడా మీ మీద కొంచెం అసహనానికి కూడా గురవ్వగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు.
ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. 16వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మార్పు చేర్పులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలను మనం ఎదురు చూడొచ్చు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బుధగ్రహ సంచారం రాబోతున్నటువంటి జూన్ 23వ తారీఖున జరుగుతున్నది. ఈ యొక్క బుధగ్రహ సంచారం ఈ రాశి వారికి తృతీయం నుంచి చతుర్థంలోకి కేంద్ర స్థానాల్లోకే జరుగుతున్నది. 23వ తారీఖు తర్వాత త్రిగ్రహ యోగం చతుర్థంలో జరుగుతుంది. ఈ యొక్క 3 గ్రహాల యొక్క కలయిక బుధుడు, శుక్రుడు, గురువు 3 చాలా మంచి గ్రహాలు. ఈ 3 గ్రహాలు కూడా వచ్చేటప్పటికి తృతీయంలోకి చేరటం ద్వారా ఈ రాశి వారికి అనుకూలంలో అంటే ముఖ్యంగా వచ్చేటప్పుడు కేంద్ర స్థానాల్లోకి చేరుతున్నాయి. ఈ రాశికి ఇవి ఈ యొక్క 3 గ్రహాలు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను అనుకూలంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్ అంతగా అనుకూలించవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనీ రొటేషన్లో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటారు. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సమయం అనేది అనుకూలంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉంటారు. మీకున్నటువంటి పలుకుబడి అనేది మిమ్మల్ని ముందుకి డ్రైవ్ చేయగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహార విషయాలకు కూడా జూన్ 2వ తారీఖు తర్వాత నుండి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని విషయాల్లో వారి యొక్క పేషెన్స్ని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా కూడా పొందగలుగుతారు. సరే, ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క ఓవరాల్గా ఈ యొక్క నెలలో ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. మనకు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా, ఎందుకంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేరు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రేపు రాబోతున్నటువంటి 15వ తారీఖు వరకు కూడా కొంచెం సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, తామ్రపత్రలో నీరు తాగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క పరిహారాలు చేయాలి. హనుమాన్ చాలీసా పఠించడం అనేది అనునిత్యం చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం, సింధూరాన్ని స్వామివారికి హనుమంతుడికి సమర్పించడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. స్వస్తి.